brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మిథున్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకోనున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. దీంతో జైలు ఎదుట వైసీపీ కార్యకర్తలు బైఠాయించారు. మిథున్ రెడ్డి అరెస్ట్కి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అక్కడ వారిని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు సెంట్రల్ జైలు బయట ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజమండ్రి పోలీసులు. అది మనం విజువల్స్ లో చూస్తున్నాం. మరికొద్ది సేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకోబోతున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అయితే ఇప్పటికే సెంట్రల్ జైలుకి వచ్చేశారు వైసీపీ కార్యకర్తలు. మిథున్ రెడ్డి అరెస్ట్కి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అడ్డుకున్న పోలీసులతో వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బయట సెంట్రల్ జైలు బయట ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రాజమండ్రి పోలీసులు. ప్రస్తుతం రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంది? ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య, మిథున్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ వైసీపీ కార్యకర్తలు పోలీసుల మాట వినట్లేదు, అలాగే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా ఉంది అక్కడ పరిస్థితి? వైసీపీ శ్రేణులంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును మేము నిలదీస్తున్నామంటూ కూడా ఏదైతే సెంట్రల్ జైలు ఎదురుకుండానే రోడ్డు మీద బైఠాయించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఆందోళన చెందకుండా కూడా పోలీసులు ముందస్తుగా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. లాలా చెరువు నుంచి ఇక్కడ వరకు కూడా సెంట్రల్ జైలు వరకు ఉన్నటువంటి దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ అంతా కూడా మళ్లించేసినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఇప్పుడున్నటువంటి గతంలో అరెస్ట్ అయిన పెద్ద నేతలకు సంబంధించి అరెస్టులు ఏ రకంగా జరిగాయో ఆ రకంగానే ఇప్పుడు అంటే సెంట్రల్ జైలు పెద్ద ఎత్తున మొత్తం వైసీపీ శ్రేణులంతా చేరుకున్న దృశ్యాల పైన డ్రోన్ కెమెరాలు వేసి ఇక్కడ ఎవరెవరు వచ్చారనేది కూడా డ్రోన్ కెమెరాలో నిక్షిప్తంగా మొత్తం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవరు ఆందోళన చేస్తున్నారు, ఎంతమంది వచ్చారు ఏంటనేది మొత్తం డ్రోన్లో రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజమండ్రి ఎస్పీతో పాటు స్థానికంగా వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అందరూ చేరుకున్న దృశ్యాలు ఒకసారి చూసుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి మొత్తం 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించి అటు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్తో పాటు 1 టౌన్ 2 టౌన్ రాజానగర్ మొత్తం రాజమండ్రిలో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలీసులు మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఎందుకంటే వైసీపీ జెండాలతో పుచ్చుకున్నారు. పెద్ద ఎత్తున జై మిథున్ రెడ్డి, జై జగన్, జై జక్కపూడి, అలాగే వైసీపీ మాజీ ఎంపీలు మాజీ మంత్రులకు సంబంధించినటువంటి నినాదాలు చేస్తున్నారు. బారికేట్లు ఏర్పాటు చేసి ఇటు నుంచి ఏదైతే దాదాపుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించినటువంటి మొత్తం 5 కూడలను కూడా చేశారు. అటు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, కంబాల చెరువు, లాలా చెరువు అనేక ప్రాంతాల్లో మొత్తం కూడా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసులు ఎలర్ట్ అయినటువంటి పరిస్థితులకు మిథున్ రెడ్డి కాసేపట్లో అంటే కొవ్వూరు దాటారు. కొవ్వూరు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డిని తీసుకురాబోతున్నారు పోలీసులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్.